ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మరి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఒక 2 ఫుడ్ గ్రూప్స్ చూసాం. మాంసాహార పదార్థాలు తినేవాళ్ళకి మీ అడ్వైస్ ఏంటి? మీరు శాకాహార కంప్లీట్‌గా? నేను శాకాహారి కాదండి. అలా అని మాంసాహారి రెగ్యులర్‌గా తినడం కాదు. బట్ నేను కంప్లీట్ శాకాహారిని అయితే కాదు. ఎన్నిసార్లు తినాలి సురేంద్ర గారు మాంసాహారం తినేవాళ్ళు? వారానికి ఎన్నిసార్లు? పూర్వం సండే అని పెట్టుకునేవాళ్ళు. అవునండి. తినేవాళ్ళు సండే మాత్రమే పెట్టుకునేవాళ్ళు. సండే ఇవాళ చికెన్ వండారని చెప్పేవాళ్ళు. ఇప్పుడు దాదాపు వారానికి 5-6 సార్లు తినేస్తున్నారు. అవునండి. పూర్వము అలా అయితే కల్చర్ లేదండి. మా చిన్నప్పుడు అయితే వారానికి ఒకసారి, కొందరైతే వారానికి 2 సార్లు ఇలా తింటూ ఉండేవాళ్ళు. ఇంకా బాగా చెప్పాలంటే జాతరలు జరుగుతూ ఉంటాయి ఊర్లో. జాతర అప్పుడు అది తింటూ ఉండేవాళ్ళు. కంపల్సరీ రోజు తినడం అనేది ఎప్పుడు లేదు. ఇంకా మేము గమనించేవాళ్ళం, కొందరు శనివారం నాడు అసలు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు శని ఆదివారం లేదు, ఎప్పుడు లేదు, రాత్రి లేదు, పగలు లేదు. అవైలబిలిటీ పెరగడం వల్ల ఎస్పెషల్ ఇప్పుడు టీనేజర్స్ కావచ్చు, వాళ్ళకి తెలియకపోవడం వల్ల, చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల, లేకపోతే పెద్దలు వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ కావచ్చు, అన్ఈవెన్ టైమింగ్స్లో తీసుకోవడం, ఇదంతా పెరిగిపోయింది. అయితే మాంసాహారం తినాలి తినొద్దు అనేది వ్యక్తిగతంగా ఒక ఛాయిస్. అది ఎవరి టేస్ట్ ప్రకారం ఉన్న ఛాయిసే. కంపల్సరీ మాంసాహారం తింటే మనకు ప్రోటీన్స్ కోసం మాంసాహారం తినడం అనేది చెప్తూ ఉంటారు. అయితే మాంసాహారం తింటేనే మాంసకృతులు అందుతాయి అనేది అపోహ మాత్రమే. మాంసం అంతా తయారయ్యేది, ప్రోటీన్స్ తయారయ్యేది బిల్డింగ్ బ్లాక్స్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ అమైనో యాసిడ్స్ అనేవి ఆకుకూరల్లో ఉన్నాయి మనకి. అలాగే మన కూరగాయల్లో చిక్కుడుకాయ ఉంది కదా, ఆ గింజలు ఉన్నాయి కదా, అదంతా ప్రోటీన్ నేచర్. అవునవును. అట్లా మనం తీసుకునే కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, లేకపోతే వాటిని మొలకట్టి తీసుకుని ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి. ప్లస్ వీటి బయో అవైలబిలిటీ కూడా బాగుంది. ఎవరైతే అంటే ప్రోటీన్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళు బాడీ బిల్డింగ్ కోసం కొందరికి అవసరం కావచ్చు, శ్రమ చేసేవాళ్ళు కొందరికి అవసరం కావచ్చు సమయానుకూలంగా. బట్ అందరూ తినాలని ఏమీ లేదు. బట్ ఇట్స్ ఎ చాయిస్ అండి, అంతే. ఇలా ప్రోటీన్స్ కోసం మాంసం తినడం అనేది కంపల్సరీ అయితే కాదు. అలాగే మనం పెరుగు మిస్ అవుతున్నాం. చాలామంది పూర్వం అందరూ పెరుగన్నం, మజ్జిగన్నం తినే కల్చర్ ఉండేది. వ్యవసాయంకి వెళ్తాం వల్ల పొద్దున్నే వంటలు చేయడం కుదరదు కదండి, అందరూ ఏదో పని చేయాలి. అలా వెళ్తున్నప్పుడు చద్దన్నం తింటాము, లేకపోతే ఇలా మజ్జిగన్నం ఇట్లా తినడం వల్ల ప్రోటీన్స్ సరిపడా ఉన్నవి సహజంగానే. ఇప్పుడు పాలల్లో తీసుకుంటే ప్రోటీన్ 3.5 ఉంటుందండి. ఒక 100 ml మిల్క్ తీసుకుంటే 3.5 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అది పెరుగు అయితే 10 grams అవుతుంది అదే 100 mlలో. ఈ మైక్రోబ్స్ మల్టిపుల్ అవ్వడం వల్ల. ఇదే పాలని మనము అన్నానికి కలిపి తోడుపెట్టి అన్నంలాగా చేసే పొద్దున్నే అది అవుతుంది చద్దన్నం. అలా అవుతుంటే అదే 100 ml నుంచి 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అంటే జస్ట్ పాలు తాగితే ఉన్నదానికంటే ఇది మల్టిపుల్ అవుతుంది. సో ఎలా చేయాలి చద్దన్నం చెప్పండి సురేంద్ర గారు? అయితే ఈ చద్దన్నము పొద్దున్నే శ్రమ చేసే వాళ్ళకి ఇది సూటబుల్ అండి. పొద్దున్నే తినేసి కనుక ఆఫీస్ పనికి వెళ్తే మత్తు రావచ్చు. కాబట్టి మధ్యాహ్నం పొద్దున మనం ఆఫీస్కి వెళ్తా దీన్ని కలుపుకొని మధ్యాహ్నం అయినా దీన్ని తినవచ్చు కొంత పార్ట్గా. అయితే రాత్రిపూట అన్నం వండేసుకోవాలి ఖచ్చితంగా. రాత్రిపూట అన్నం వండేసేసుకొని దానికి గోరువెచ్చటి పాలు కలపాలి. మునిగే వరకు పాలు కలిపేసేసి దాంట్లోనే పెరుగు తోడు పెట్టాలి. చాయిస్ ఇంకా రకరకాల, కొందరు ఉల్లిపాయ అందులోనే వేస్తారు, చాయిస్ వాళ్ళ టేస్ట్ని తగ్గట్టు. బట్ మినిమల్గా జరగాల్సింది అన్నము వండిన తర్వాత చల్లారిన తర్వాత గోరువెచ్చటి పాలు అందులో పోసి పెరుగుతోటి పెట్టి కుండలో పెడితే బాగా అది ఫెర్మెంట్ అవుతుంది. పొద్దున్న దాన్ని ఆహారంగా తీసుకోవచ్చు. అది అన్నం బదులు మిల్లెట్స్ వేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా చేసుకోవచ్చు. మిల్లెట్స్ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఎర్ర బియ్యం కానీ, సజ్జలు, జొన్నలతో బాగా చేయొచ్చు. ఇది సజ్జలతో బాగుంటుంది. ఇంకా న్యూట్రిషియస్ అని చెప్పచ్చా? చాలా. సజ్జలలో ఐరన్ ఎక్కువ ఉన్నదండి. మన మిల్లెట్స్ అన్నిట్లో కూడా ఐరన్ ఎక్కువ ఉన్నది సజ్జల్లో అనమాట. సో ఇది ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా అవసరం. ఆహారంలో ఐరన్ అందట్లేదు. ఒకవేళ ఐరన్ తీసుకున్నది బాడీలో అబ్జర్వ్ కావట్లేదు. సో ఇది సజ్జల్లో ఉన్న ఐరన్ బాగా ఉపయుక్తము. పిట్టు చేసేవాళ్ళు పూర్వము. అంటే ధాన్యాన్ని నానబెడతాం. ధాన్యం అంటే సజ్జలే అనుకుందాం. సజ్జల్ని నానబెట్టి కొంచెం ఆవిరి మీద దాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల, ఆవిరి కుడుము ఎలా చేస్తారో అలా చేయడం వల్ల కొంచెం మెత్తబడుతుంది, పార్షియల్లీ కుకింగ్ అవుతుంది. దాన్ని రోట్లో దంచుతారు. దానికి కొబ్బరి, బెల్లం అదేసి ఆడపిల్లలకు పెడతారనమాట. వాళ్ళకి ప్రెగ్నెంట్ అయినప్పుడు, డెలివరీ అయినప్పుడు ఆ బోన్ స్ట్రెంగ్త్కి అది చాలా ఉపయోగం అనమాట. ఐరన్ అనేది సజ్జల్లోది ఇట్లా ఉపయోగపడుతుంది. లేదా మనం చెప్పిన ఫెర్మెంటేషన్ అయిన రాత్రిపూటే సజ్జల అన్నం వండేసేసి దాన్ని అలా పాలల్లో నానబెట్టి పొద్దున తినడం. ఇది కాదంటే అంబలి, సజ్జ అంబలి, ఇట్లా ఏది తీసుకున్నా అది ఐరన్గా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రోటీన్ బాగా వస్తుంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.